హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి గుంటూరు మిలియన్ ప్లస్ సిటీగా రూపాంతరం చెందబోతుంది. కాబట్టి మన ఈ ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాం. అట్లాగే గుంటూరు 1994లో నగరపాలక సంస్థగా అవతరించింది. జీఎంసీ పరిధిలో గుంటూరు తూర్పు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పత్తిపాడు నియోజకవర్గం కూడా కొంతమేర ఉంది. ప్రస్తుతానికి 168 కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగిన నగర పరిధిని 225 కిలోమీటర్లు విస్తరించాలని జీఎంసీ అయితే భావిస్తుంది. అయితే 15 సంవత్సరాల క్రితం గుంటూరు గ్రామీణ మండలం పరిధిలోని 10 గ్రామాలను జీఎంసీలో విలీనమైనాయి. అయితే మరో 11 గ్రామాలను కలపాలని ప్రతిపాదన చేసిన కార్యరూపం అయితే దాల్చలేదు. ఇప్పుడు ఆ 11 గ్రామాలతో పాటు మరొక 7 గ్రామాలని గుంటూరులో కలపనున్నారు. దీంతో భాగంగానే నగరపాలక సంస్థ కమర్షియల్ మిలీనియం ప్లస్ సిటీ కోసం 2025 సెప్టెంబర్ 15న జిల్లా పంచాయతీ అధికారులకి లేఖ రాశారు. జీఎంసీలోని ఏవైనా గ్రామాలు విలీనం చేయాలని భావిస్తే ఆ వివరాలు తెలియచేయవలసిందిగా కోరారు. అట్లాగే ఆ మేరకు పంచాయతీ అధికారులు 11 గ్రామాలు విలీనం సంబంధించి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు. అయితే గుంటూరు నగర మేయరు కోవెలమూడి రవీంద్ర గారు మాట్లాడుతూ 18 గ్రామాల ఆమోదం కోసం కౌన్సిల్ తీర్మానం మనం పెడితే రూరల్ మండలంలో పాటు కొన్ని వట్టి చెరుకూరు మండలంలో ఉన్నాయి, కొన్ని కాకాని మండలంలో ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ఆకాంక్ష మేరకు పెట్టినాము, మెజార్టీ సభ్యులు అంగీకరించారు, దాన్ని ఆమోదించారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అట్లాగే మరొక విషయం ఏంటంటే మనం కూడా విశాఖపట్నానికి విజయవాడకి ధీటుగా గుంటూరు ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనలో భాగంగా ఈ గుంటూరు ప్రాంతాన్ని 225 కిలోమీటర్లు అంటే సుమారు దానిని మనము వైశాల్యాన్ని పెంచడం కూడా జరిగిందని అన్నారు. అట్లాగే మన పత్తిపాడు ఎమ్మెల్యే మన బోర్ల రామాంజయ్య గారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చివరి వరకు అయినవి, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ జరుగుతున్నాయి, అక్కడ కూడా ఆదాయం అనేది సరిగ్గా లెక్కలోనికి రాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు పంచాయతీ పరిధిలో జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి వారికి ఉన్న కార్పొరేషన్లో విలీనం చేసి ఏదైనా 11 గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఒకటి గోరంట్ల, అంకిరెడ్డిపాలెం, రెడ్డిపాలెం ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఏ విధంగా చేస్తున్నారో మనం కూడా అదే విధంగా చేయటం అని అడుగుతున్నారు. తప్పకుండా వాటిని తీసుకుంటామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అట్లాగే అధికారులకు ఆదేశాల మేరకు చల్లావారిపాలెం, చిన్న పలకలూరు, దాసుపాలెం, గోర్లవారిపాలెం, జొన్నలగడ్డ, లాలుపురం, మల్లవరం, ఓబుల నాయుడుపాలెం, తోకవారిపాలెం, తురకపాలెం, వెంగళాయపాలెం గ్రామాల్లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు జిల్లా పంచాయతీ అధికారులకు అందజేశారు. అయితే ఈ వివరాల్లో నవంబర్ 25న జీఎంసీకి సమాచారం పంపించారు. అయితే ఈ కసరత్తుల్లో గతంలో దూరంగా ఉన్న గ్రామాలను విలీనం చేసి నగరానికి ఆనుకుని ఉన్న వాటిని విస్మరించారని విమర్శలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఆ గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. మళ్ళీ అదే తప్పు పునరావృతం కాకుండా ప్రస్తుతం విలీనం చేయాలని భావించిన 11 గ్రామాలను మరో 7 గ్రామాలను జాబితాలో చేర్చినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. అట్లాగే గుంటూరు మిలీనియం ప్లస్ సిటీగా అవతరిస్తే కలిగే లాభాలు ఏంటి అనేవి చూస్తే జనాభా పెరగడంతో సంఖ్యను బట్టి నిధులను కూడా కేటాయింపు కూడా ఉంటుంది. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులు, పథకాలు అదనంగా వచ్చే అవకాశం కూడా ఉంది. స్మార్ట్ సిటీ నగరాల జాబితాలో చేరేందుకు ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే విలీన గ్రామాల్లో సుమారు 3,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు అయితే కొంతమేరకు యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది. అలాగే జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని అమరావతి ఉండటం, విలీనమైనటువంటి గ్రామాల నుంచి ఓఆర్ఆర్ వెళ్ళడం మరో సానుకూలమైనటువంటి అంశం. అలాగే జీఎంసీలో అదనపు కమిషన్ పోస్టుతో సహా కొన్ని ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యి పరిపాలన కూడా సులభతరం అవుతుంది. అలాగే సర్కిల్ జోన్స్ ఏర్పాటు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. అలాగే శ్రీనివాసులు జీఎంసీ కమిషనర్ గారు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం బాగా ఉంటుంది, భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే అమృత 2 ఈవైఈడి పథకం ద్వారా దాదాపు 600 కోట్లు నెక్స్ట్ 2 ఇయర్స్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్క్లూజివ్ అయిపోతుంది. ఇప్పుడు మెర్జ్ కనుక చేసిన మండలాలు, జిల్లాలకు కూడా డ్రింకింగ్ వాటర్ అందుతుంది అని అన్నారు.
ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో 57 వార్డులు ఉండగా విలీనం పూర్తయితే ఆ సంఖ్య ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఫలితంగా నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుంది అని స్థానికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే గుంటూరు నగరంలో పాటు శివారు గ్రామాల్లో ఉండే ఈ చిన్న చిన్న అన్నీ కూడా మెరుగుపడతాయి. అట్లాగే వాటికి కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నగరంలో కొంతమంది ప్రజలు మాట్లాడుతూ భూముల రేట్లు పెరగడం, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మంచి కాలేజీలు కూడా వస్తాయి, మంచి మంచి బిజినెస్లు కూడా వస్తాయని చెప్పి హర్షభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పనిచేసే వారికి కూడా కూలి కూడా పెరుగుతుంది అని హర్షం వ్యక్తం చేస్తూ చాలా బాగుంటుందని చెప్తున్నారు. కాబట్టి మున్సిపాలిటీల్లో కలపాలని ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జీఎంసీ 18 గ్రామాల విలీనం నుండి స్థానికుల నుండి సానుకూల స్పందన అయితే వస్తుంది. కాబట్టి దీంట్లో విలీనం చేయడం వల్ల మన గుంటూరు మిలీనియం ప్లస్ సిటీగా మారే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి ఆల్.